ఇక ఆడి బతికే తిన్నంగా లేదు. ఆడు ఈరోజు మొన్న కలెక్టర్ల సమావేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఒక గంట కుదురుగా కూర్చోలేకపోయాడు. ఆయన హావభావాలన్నీ కూడా చంద్రబాబు గారు పక్కన ఉండగానే ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ కూడా చూపించారు. ఆయన కూర్చోలేక ఒక గంట కూర్చోలేనాడు కుర్చీలో అంత కుదురుగా ఎందుకు కూర్చుంటాడు? ఎలా జనాలు నమ్ముతారు? జగన్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తామంటున్నారు. ఏమండి, వాళ్ళ తరం కాదు. ప్రజలందరూ కూడా అసలు విషయాన్ని గ్రహించారు. ఇవాళ ఏం కోల్పోయామనేది కూడా ప్రతి ఒక్కడికి అర్థమైంది. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సింహావలోకనం చేసుకుంటున్నారు. మనం ఏం చేసాం, మనం ఏం తప్పు చేసాం అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా వచ్చింది. ఈసారి ప్రభావం అంటదా మరి ఉభయ గోదావరిలో పవన్ కళ్యాణ్? ఉభయ గోదావరి కాదండి, ఆయనకి ఎక్కడ ఏ ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏదో సామెత ఉంది పూర్వం. ఆ సామెతలు నేను చెప్తే ఇప్పుడు బాగోదు, పద్ధతిగా ఉండదు. ఆ టైపులో ఇవాళ అలా రెచ్చిపోతున్నారు.